ఇఫ్ ప్రైస్ ఇస్ డిక్రీజ్డ్ బై 25%, దెన్ బై హౌ మచ్ పర్సంటేజ్ కన్జంప్షన్ షుడ్ బి ఇంక్రీజ్డ్ సో దట్ ద ఎక్స్పెండిచర్ రిమైన్స్ ద సేమ్. ఇక్కడ మనకు తెలుసు ప్రైస్ ఇంటూ కన్జంప్షన్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్పెండిచర్. మనకు రిలేషన్షిప్ తెలుసు. ప్రైస్ అనేది ఇంక్రీజ్ అయితే కన్జంప్షన్ అనేది తక్కువ చేసుకుంటే ఎక్స్పెండిచర్ అనేది ఈక్వల్గా ఉంటుంది. అంటే ప్రైస్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ద 1/c కన్జంప్షన్కు ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ ఉంటుంది. ప్రైస్ అనేది ఏముంది 25% డిక్రీజ్ అన్నట్టు. 25% డిక్రీజ్ అంటే ఫస్ట్ 100 ఉంది, 25% డిక్రీజ్ అంటే 75 అవుతుంది. 25 4 జా 25 3 జా అంటే ప్రైస్ అనేది 4:3 అయింది. కన్జంప్షన్ అనేది ఏమవుతుంది ఇన్వర్స్ రిలేషన్షిప్ కాబట్టి 3:4 అవుతుంది. 3:4. మన కన్జంప్షన్ ఎంత తగ్గింది, కన్జంప్షన్ ఎంత పెరిగింది 1 పెరిగింది. ఎంత మీద 3 పార్ట్స్ మీద. ప్రీవియస్ ఏమో 3 ఉంది, 1 పెరిగింది అంటే 1/3%. 1/3% అంటే 100/3 ఈజ్ ఈక్వల్ టు 33. 1/3% కన్జంప్షన్ అనేది ఇంక్రీజ్ కావడం వల్ల ఎక్స్పెండిచర్ అనేది రిమైన్స్ సేమ్.